రాష్ట్రంలో గ్రామీణ ఉపాధి, జీవనోపాధి అవకాశాల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీబీజీ రామ్జీ పథకం కింద రాష్ట్రానికి భారీ స్థాయిలో 7,707 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. రాష్ట్ర వాటాను 5,138 కోట్లుగా తేల్చింది. అత్యధిక నిధులు సాధించిన రాష్ట్రాల్లో ఏపీ 3వ స్థానంలో నిలిచింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా కలిపి మొత్తం 12,845 కోట్లతో జూలై 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పథకం అమల్లోకి కానుంది. రాష్ట్రంలో జూలై 1 నుంచి అమల్లోకి రానున్న వీబీజీ రామ్జీ పథకానికి రాష్ట్ర వాటా 5,138 కోట్ల 14 లక్షల రూపాయలుగా కేంద్ర ప్రభుత్వం తేల్చింది. రాష్ట్రంలో ఈ ఏడాది పథకం అమలుకు 60% వాటా కింద కేంద్రం 7,707 కోట్ల 21 లక్షల రూపాయలు కేటాయించింది. ఇందులో రాష్ట్ర వాటా కింద 40% నిధులు సమకూర్చాలన్న వీబీజీ రామ్జీ మార్గదర్శకాల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించింది. పథకానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వ వాటాగా మొత్తం 95,692 కోట్ల రూపాయల్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మంగళవారం కేటాయించింది. అత్యధిక నిధులు సాధించిన రాష్ట్రాల్లో ఏపీ 3వ స్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఏపీ కంటే ముందున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా నిధులతో కలిపి ఈ ఏడాది రాష్ట్రంలో వీబీజీ రామ్జీ కింద మొత్తం 12,845 కోట్ల 35 లక్షల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఇందులో శ్రామికులకు పని దినాల కల్పనకు 7,071 కోట్లు, మెటీరియల్ కాంపోనెంట్ కింద 4,714 కోట్లు, పరిపాలన, సోషల్ ఆడిట్ కోసం 1,060 కోట్లు వెచ్చించనున్నట్లు అధికారులు అంచనా వేశారు. వీబీజీ రామ్జీ కింద కేంద్రం రాష్ట్రాలకు నిధులు కేటాయించాక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో వర్చువల్ గా సమావేశమయ్యారు. రాష్ట్ర వాటా కింద సమకూర్చాల్సిన నిధులు, ఖర్చు చేయాల్సిన వ్యయం తదితర అంశాల్ని డిప్యూటీ సీఎంకు అధికారులు వివరించారు. కొత్త పథకంలో జూలై 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు శ్రామికులకు ఎన్ని పని దినాలు కేటాయించాలన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఉపాధి పథకంలో శ్రామికులకు ఏటా కనీస వేతనం కేంద్రం నిర్ణయించి రాష్ట్రాలకు పని దినాలు కేటాయించేది. కొత్త పథకంలో రాష్ట్రాలు ఎన్ని పని దినాలు నిర్ణయించాలో కేంద్రం ఈ ఏడాది ప్రకటించే కనీస వేతనంపై ఆధారపడి ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అధికారుల కమిటీ అధ్యయనం చేస్తోందని, కనీస వేతనంపై త్వరలో నిర్ణయాన్ని వెల్లడిస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం ప్రకటించారు. కేంద్ర నిర్ణయం వెలువడ్డాక ఈ ఏడాది ఎన్ని పని దినాలు కల్పించాలో నిధుల లభ్యత ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావాల్సిన వీబీజీ రామ్జీ వివిధ కారణాలతో 3 నెలలు ఆలస్యంగా జూలై 1 నుంచి అమల్లోకి వస్తోంది. ఏప్రిల్ నుంచే 2026-27 ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో శ్రామికుల ఉపాధికి ఇబ్బంది లేకుండా గత 3 నెలలకు ఉపాధి హామీ పథకంలోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 13 కోట్ల 90 లక్షల పనిదినాలు కేటాయించింది. నెలాఖరులోగా వీటిని వినియోగించుకోవాల్సి ఉంది. పాత విధానంలో 100% నిధులు కేంద్ర ప్రభుత్వమే సమకూర్చింది.